ఇవాళ మన మీద దండయాత్ర చేస్తున్న యువతరం మీద సాధారణ శక్తులు కాదండి, సమాజంలో అన్నీ ఏకమై ఈ దేశంలో యువతరాన్ని పాడు చేస్తున్నాయి. నేను ఎందుకు కాలేజీల్లోనే ఎక్కువగా మాట్లాడతాను అంటే, ఈ దేశంలో 40% జనాభా మీరే. మీకు నమస్కారం. నిజంగా మీ మీద దేశ భవిష్యత్తు ఆధారపడు. అనేక రకాల చమత్కారాలు చెబుతున్నా హృదయం నిండా ఉన్నది బాధేనమ్మా. నా పిల్లలు సహా మీరు సహా దేశానికి ఉపయోగపడకపోతే, మీ జీవితాన్ని మీరే తీర్చిదిద్దుకోకపోతే, మీ గురించినటువంటి దుర్వార్త ఏదైనా మా చెవిని పడితే అంతకంటే గర్భశోకం ఇంకోటి ఉందా? 25 ఏళ్ళు పెంచాం, 30 ఏళ్ళు పెంచాం, పిల్లల గురించి వేరే ఏదైనా వార్త వస్తే వినగలమా? తల్లి కానీ తండ్రి కానీ ఎంత క్షోభం ఉంటుందండి. అందుకే నేను ఎంత ఆధ్యాత్మిక ప్రవచనకర్త అయినా, బోర్డు దేవాలయాల వాళ్ళు బ్రహ్మోత్సవాలకి వాటికి నన్ను పిలిచినా నేను కాలేజీలకి ప్రాధాన్యం ఇస్తా. ఈ దేశంలో యువతరం బాగుండాలి, వాళ్ళు సత్ప్రవర్తనతో ఉండాలి, దేశ గౌరవం నిలబెట్టాలి. కారణం ఇది. ఎందుకంటే అనవసరపు వ్యామోహాల్లో పడిపోయి జీవితాన్ని పాడు చేసుకోవడం. ఎలాగూ పెళ్ళిళ్ళు అవుతాయండి, ఇందులో ఏం మన కోసం గంతకు తగ్గ బొంత అని ఓ అమ్మాయి ఓ అబ్బాయి సిద్ధంగానే ఉన్నారు ఖచ్చితంగా. ఇవాళ కాకపోతే రేపైనా తలుపు కొట్టి కాలింగి బేల కొట్టి మన ఇంటికి వచ్చేస్తారు. ఎందుకంటే రాసిపెట్టిన వ్యవహారం అది ఎలాగూ తప్పదు. అది ప్రేమించి పెళ్లి చేసుకోవడం కంటే కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళని జీవితాంతం ప్రేమించగలగడం చాలా గొప్ప విషయం. అది చాలా గొప్ప విషయం. చాలా ఆనందిస్తున్నా. ఇప్పుడు చప్పట్లు కొట్టినందుకు నేను చాలా ఆనందిస్తున్నా. మీరు మెచ్యూర్డ్, మీరు పరిపక్వత చెందారు. ఖచ్చితంగా 60 కాలేజీ స్థాయి ఏమిటో నాకు అర్థమైంది. జీవితంలో యువతరం అర్థం చేసుకోవలసింది ఏమిటి అంటే, ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదండి. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడం పెద్ద గొప్ప ఏమిటమ్మా? చేసుకోక ఏం చేస్తావు, అది పెద్ద విషయం కాదని. కానీ పూర్వం వాళ్ళని మీరు గమనించండి, మీ తల్లిదండ్రులను మీరు గమనించండి. వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన సంబంధం చేసుకుని, ఇక్కడ మీ అధ్యాపకుల్లో కూడా ఉన్న ఆడవాళ్ళని మగవాళ్ళని పెద్దవాళ్ళని మీరు గమనించండి. తల్లిదండ్రులు ఎవరినో తీసుకొచ్చారు, పెళ్లి చూపులో చూపించారు, అమ్మాయి మంచివాడే, నేను అన్ని ఎంక్వైరీ చేశా, మనకు కావలసిన సంబంధం, ఏమి ఇబ్బంది లేదని చెప్పారు. వాళ్ళతోటి 20 ఏళ్ల బట్టి 30 ఏళ్ల బట్టి 40 ఏళ్ల బట్టి కాపరాలు చేస్తూ మీకు అందరికీ జన్మనిచ్చినటువంటి మీ తల్లిదండ్రుల జీవితాలు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. కాపరాలు ఎంత బాగుంటాయో అర్థం. ప్రేమించాక ఎవరినో పెళ్లి చేసుకోవడం కంటే, ఎవరిని పెళ్లి చేసుకున్నామో వారిని సర్దుకోగలిగితే, ప్రేమించగలిగితే, జీవితాంతం అలాగే ఉండగలిగితే అది గొప్ప కాపురం అవుతుందండి. అది గొప్ప మనస్తత్వం. మీరు ఏ ఉద్యోగంలోనైనా స్థిరంగా ఉంటారు, ఎందుకంటే సంసారంలో స్థిరంగా ఉంటున్నారు కాబట్టి. అది ఆలోచన చేయండి.